కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రజా సోషలిస్టు కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా గోరింత అప్పలరాజును ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును అప్పలరాజుకు వేసి గెలిపించాలని ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై ఆంధ్ర ముద్దుబిడ్డ లాం జైబాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర అధికార ప్రతినిధి గోరింత అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జైబాబు మాట్లాడుతూ ప్రజా సోషలిస్టు కూటమి తరపున పోటీ చేస్తున్న అప్పలరాజును గెలిపించి మన సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావుతో పాటు పలువురు ప్రజా సోషలిస్టు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గాల పట్ల వాళ్ళకి భయం ఉండదు, ఓ భక్తి ఉండదు. ఎందుకంటే ఈడిదే ఉందలే, ఓ డబ్బులు ఇస్తే ఓట్లు వేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు, వాడికి ఏం తెలుసు అని చెప్పేసి మనం చులకనగా చూసే వ్యవస్థ నుండి ఆ ప్రభావం మనతోనే పోదు, మన పిల్లల మీద కూడా పడింది. అరే ఆడ వెంకయ్య గారి కొడుకు, ఈడ సన్నాసిరావు కొడుకు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మన పిల్లలు వస్తా పోతూ ఉంటే బజార్. మన పిల్లలకు కూడా సమాజంలో గౌరవం ఉండాలంటే ఒకసారి అప్పలరాజుకి వెళ్ళి మనందరూ చూడాల్సిన అవసరం. అప్పలరాజు సామాన్యుడు, చదువుకున్నాడు, విద్యావంతుడు, మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. అందుకు నేను మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేయక కలుగుతున్నాను. రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా సోషలిస్ట్ కూటమి నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వం. ఆంధ్రులకు కావాల్సింది ప్రత్యేక హోదా, ఆంధ్రులకు కావాల్సింది ప్రత్యేక హోదా, ఆంధ్రులకు కావాల్సింది ప్రత్యేక హోదా.